కేటీఆర్ పై మండిపడ్డ షబీర్ అలీ. గత ప్రభుత్వం సొంత ఆస్తులు కూడబెట్టుకునేందుకు పనిచేసిందని ఆరోపణ. తమ సర్కార్ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని వెల్లడి. తమ పథకాలను బీఆర్ఎస్ నేతలు కళ్ళుండి చూడలేకపోతున్నారని ఫైర్. వరంగల్ జిల్లాలో వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. దేవాదుల థర్డ్ ఫేజ్ పంప్ హౌస్ నుంచి సాగునీరు ఇవ్వాలన్న తాటికొండ రాజయ్య. 48 గంటల్లో నీరు ఇవ్వకపోతే పంప్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరిక. హైదరాబాద్ మలక్పేట్లో సిసిఎస్ స్పెషల్ టీం దాడులు. లావణ్య స్పా సెంటర్లో తనిఖీలు. 7 మహిళలు సహా వ్యక్తి అరెస్ట్. ఖమ్మం జిల్లా ముత్తగూడెం శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 3,300 నగదు, 3 బైకులు, టాటా ఏస్ వాహనం సీజ్. పంజాబ్ ఫజిల్కాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. డ్రగ్స్ స్మగ్లింగ్లో పాల్గొన్న నిందితుల ఆస్తులపై చర్యలు. బీహార్ అరేరియాలో ఎస్ఐ హత్య కేసుపై దర్యాప్తు. రాజీవ్ రంజన్ మాల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్. మారణాయుధాలు స్వాధీనం. ఢిల్లీలో ఇండియన్ ముస్లిం లీగ్ ఇఫ్తార్ విందు. హాజరైన సోనియా, అఖిలేష్ యాదవ్, పలువురు నేతలు. వచ్చే 2 రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన.